సార్ చెప్పండి ఏంటి పరిస్థితి, ఏం చెప్పమంటారు, ఈ కేసు గురించి ఏం మాట్లాడమంటారు? మ్యామ్ ఇక్కడ పాప నా కూతురు ఏజ్ అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చినందుకు ఫస్ట్ ఓకే టీవీ మెంబర్స్కి శ్రావ్య గారికి చేతులెత్తి నమస్కరించి, ఇట్లాంటి మీడియా ఛానల్స్ ఉంటే మాలాంటి న్యాయవాదులు ఈరోజు సండే అయినా కూడా కోర్టు వేసుకుని ఎందుకు వచ్చినామంటే, న్యాయం అడగాలి అంటే ఒక న్యాయవాదిగా కూడా న్యాయం జరగని పరిస్థితిలో ఒక కోర్టు వేసుకొని ఇట్లాంటి చెల్లెల్లోకి ఏదో వీలైనంత మా సాయం చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే టీవీ ఛానల్కి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఐకాన్ మ్యామ్. ఎవరన్నా అమ్మాయిలకి ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే పోలీస్ కమిషనర్స్ కూడా స్పందించలేని టైంలో టాప్ మోస్ట్ నేషనల్ ఛానల్స్ కూడా నోరు మూసుకొని సిగ్గుమాలిన ఛానళ్ళు అయినప్పుడు ఒక ఓకే ఛానల్తో వచ్చి నిజంగా విక్టిమ్ని నిలబడబెట్టి వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళని ఏదో కొంచెం సాయం చేసినందుకు ఒక అడ్వకేట్ని దేవుడు అని చెప్పి రిఫర్ చేస్తున్న గొప్ప ఛానల్కి నేను కంగ్రాచులేట్ చేస్తూ మ్యామ్, వీఆర్ దేర్ విత్ యూ టు ఫైట్ విత్ దిస్ పర్టికులర్ ఇష్యూ. మేము వచ్చింది, నేను నా కాక ఇక రామ్ గారు కెన్ ప్లీజ్ కైండ్లీ కమ్, శంకర్ అన్న, సి దీస్ ఆర్ ఫ్యూ అడ్వకేట్స్ మ్యామ్. మేము అందరము సోషల్ అవేర్నెస్ వర్క్ చేసే వాళ్ళము. అమ్మాయితో స్టాండ్ బై తీసుకున్నారు. ఎస్ మ్యామ్, అమ్మాయికి మాలాంటి న్యాయవాదులు ఎంతమంది ఉన్నా ₹1 వాల్యూ లేకుండా అయింది. ఎందుకంటే పోలీసు వాళ్లే క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రోజు వరకు యాక్చువల్లీ ఆ ఇన్స్పెక్టర్ని, ఆ ఉన్న ఎవరైతే సిబ్బంది ఇన్ఛార్జ్ ఉన్నారో ఈ పోక్సో కేసు డీల్ వాళ్ళని ఇంతవరకు సస్పెండ్ చేయాల్సింది. సో సస్పెండ్ చేస్తేనే ఏ రకమైన అంటే విక్టిమ్ కానీ విక్టిమ్ ఫ్యామిలీస్ కానీ న్యాయం జరుగుతుంది. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్రమ్ డే వన్ మీరు అంటే వాట్ ద విక్టిమ్స్ ఫ్యామిలీ సేయింగ్ మీరు వినిండొచ్చు. ఇంత పెద్ద ఇన్సిడెంట్స్ అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోవడం ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్లో ఆ పేమెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర 1500 తీసుకోవడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంతవరకు ఉప్పల్ ఇన్స్పెక్టర్ గారిని అసలు డ్యూటీలో కంటిన్యూ ఎట్లా చేస్తారు, అసలు సిపి గారిని అడిగే ఒక సిచ్యువేషన్ ఇది. హీ షుడ్ బి పుట్ ఆన్ సస్పెన్షన్ ఫస్ట్, దెన్ వీ షుడ్ టాక్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, యూ ఆర్ బీయింగ్ like a elder sister, like a mother to her. Please ma'am, kindly be with them. We are all going to support her in every way. మా తరఫున న్యాయవాదులము ప్రభాకర్ అన్న, రామన్న, ఇట్లా ఎన్జిఓస్ ఎంతో మంది ఉన్నారు. అన్న ప్లీజ్ కమ్, అన్న ప్లీజ్ కమ్, రన్ లెట్ పీపుల్ సీ. అండ్ శ్రావ్య మేడం has become a mentor for us. ఎందుకంటే మేము గత కొన్ని రోజులుగా ఏదో వీలైనంత సాయం చేద్దాం న్యాయపరంగా అని చూస్తే అసలు న్యాయం చట్టం పెద్ద జోక్ అయిపోయింది ఇక్కడ. అంటే అషేమ్డ్, సిగ్గుమాలిన ప్రపంచంలో ఉంటున్నాము, సిగ్గుమాలిన ఈ యొక్క వ్యవస్థలో ఉంటూ ఒక న్యాయవాదులమని చెప్పుకోవడానికి మరీ సిగ్గుపడుతున్న పరిస్థితిలో ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. వీఆర్ షేమ్లెస్లీ బిఫోర్ దిస్ టీవీ. ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు, ఇంతమంది సంఘాల వాళ్ళు, బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నా కూడా శ్రావ్య మేడమే ఓకే ఛానలే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంది, ఇది మనం ఆలోచన చేయాలా. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క న్యాయవాదిని నేను అడుగుతున్నాను సార్, మనకు సిగ్గు లేదా? మనకి 1% కూడా నోరిప్పే ధైర్యము లేదా? ఒక కమ్యూనిటీకి ఆపాదించకండి. ఒక మైనర్ గర్ల్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎవరన్నా ఉన్నాయండి, ఏ ఆడపిల్ల అయినా ఒక పువ్వులాగా ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని కాలు కిందేసి నలుస్తుంటే చూస్తూ మనం అందరం సిగ్గు లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఈ సమాజంతో నేను అడ్రస్ చేస్తున్నా. కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, నాకు సిగ్గే లేదు. ఎందుకంటే మీలాంటి సమాజంలో నేను బతుకుతున్నా అని చెప్పి నాకు సిగ్గుపడుతూ అట్లీస్ట్ ఒక దేవతలాగా శ్రావ్య మేడం నిలబడి ఈరోజు సండే షీ ఈస్ నాట్ వెల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, విల్ టేకప్ ద మ్యాటర్ అని చెప్పి తీసుకున్నందుకు శ్రావ్య మేడంకి 2 చేతులు దండం పెడుతూ నా ఎంబడి సహకరిస్తున్న నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్, ఇప్పుడు విక్టిమ్ అని చెప్పే బదులు నా డాటర్ అని చెప్పుకోగలుగుతా, నేను నా చెల్లెలని చెప్పుకోగల. ఈ మైనర్ బాలిక ఎంబడి మేమందరం అవుట్ రైట్ గా ఉంటాం. నా తరఫున నిలబడినందుకు ఈ అడ్వకేట్స్ గ్రూప్ ని కూడా అందరు చూడాలి. ఓకే టీవీ ఛానల్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ బై ఆల్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎనీ అసాల్ట్ టు ద మైనర్ గర్ల్ ఆర్ గర్ల్స్. ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా ఓకే టీవీ ఛానల్ శ్రావ్య గారికి మీరు అందరు ఫోన్ చేసి ఒక యాక్సెస్ ఈ రోజు నుంచి మీ అందరికి దొరుకుతుందని చెప్తూ ఐ విల్ గివ్ దిస్ బ్యాక్ టు రామ్ గారు. ఇక్కడ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇది చూస్తే నాకు కొద్దిగా కొంచెం లవ్ జిహాద్ టచ్ ఏమైనా ఉంది అని అంటూ నాకు క్లియర్ గా కనబడుతుంది. మ్యామ్ ఇది 100% ఇది లవ్ జిహాద్ ఆస్పెక్టే అందరికీ కనిపిస్తుంది. కానీ
వాళ్ళ మేడం గారు చెప్పినట్టు అంటే వాళ్ళ మదర్ చెప్పినట్టు. సారీ, ఇందాక ఒక మాట డిస్కస్ చేశారు. yes ma'am, ఇప్పుడు ఆవిడది కూడా లవ్ మ్యారేజ్, తను yes మైనారిటీని మ్యారేజ్ అవును చేసుకున్నారు, ma'am, బట్ షీ ఇస్ వెరీ గుడ్. అంటే yes మంచిగా yes ఉన్నారు, మంచి సెటిల్ very true ma'am, very true, వెరీ గుడ్ పర్సన్, very good person, ముస్లిం అయినప్పటికీ బాగా yes చూస్తున్నారు ఫ్యామిలీని. ఇప్పుడు ఇక్కడ ఈ ఆడపిల్లల స్టోరీ చూస్తే తను చెల్లె మీద అఘాయిత్యం చేసి అక్కని ప్రేమించి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే వాళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి నిజంగా అతను జెన్యున్ పర్సన్ అయితే వాళ్ళు కూడా మ్యారేజ్ చేసి వాళ్ళ అబ్బాయి ఇచ్చి, కానీ అతను నేను ప్రేమించా కానీ పెళ్లి చేసుకోవడానికి రెడీ లేనా అన్నాడు. అక్కడ ఒక డౌట్ వస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన 2-3 days కి వాళ్ళ అక్కని తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇదంతా చూస్తుంటే ఒక రకమైనటువంటి కావాలనే వీళ్ళని మ్యామ్ మీరు యూ హ్యావ్ రైట్లీ అబ్జర్వ్డ్ 100% ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లవ్ జిహాద్. బట్ యాజ్ యూ రైట్లీ సెడ్, ముస్లిమ్స్ అందరూ కూడా లవ్ జిహాద్ లో మెంబర్స్ కాదు, ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్ కాదు. కానీ ఒక మాట అయితే నిజమే, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లవ్ జిహాద్ 100%. కానీ ఇప్పుడు మా మసూద్ భాయ్ మాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్యామిలీ, ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళని పిల్లల్ని అందరినీ సొంత తండ్రి కంటే ఎక్కువ చూస్తున్నారు. మన హిందువులు చూపించే కంటే కూడా 100 రెట్ల ఆప్యాయతను చూస్తున్నారు. కనుక ఇది లవ్ జిహాద్ ఇన్సిడెంట్ అయినా కూడా యూ కెనాట్ కనెక్ట్ ఎవ్రీ ముస్లిం టు లవ్ జిహాద్. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఈ ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా లవ్ జిహాదే. ఈ ఇన్సిడెంట్ లో ఐబీ, ఇంటెలిజెన్స్, రా మీరందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు గతంలో కూడా చెప్పినాను, పోలీస్ కమిషనర్ గారు నిద్రలు లేవాలి. మీరు నిద్ర లేవకపోతే ఇది అన్ని ఇట్లనే జరుగుతుంటది. మీరు నిద్రపోయిన రోజులు మీరు ఎలక్షన్ డ్యూటీలల్లో, బందోబస్తు డ్యూటీలల్లో తిరిగిన రోజులు మన ఆడపిల్లలది ఇదే జీవితం అవుతుంది. షీ టీమ్స్, ఐఎమ్ రియలీ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ షీ టీమ్స్, బట్ వాట్ ఈస్ షీ టీమ్స్ డూయింగ్? మా మీద ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్ అండి, ఎంత అంటే ఇఫ్ ఐ యూజ్ ద వర్డ్ షేమ్లెస్, షేమ్ఫుల్ అంటే వాళ్ళు ఏదో అఫెండ్ అయిపోతారు. కానీ నిజంగా మీ మనసు మీద చేసుకొని మాట్లాడండి. ఐ హేల్ ఫ్రమ్ పోలీస్ ఫ్యామిలీ. మా నాన్నగారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. ఇప్పుడు ఉన్న అడ్వకేట్స్ కూడా మీ ఆర్ ఫ్రమ్ పోలీస్ ఫ్యామిలీస్. మాకు సిగ్గు అనిపిస్తుంది, ఒక సజ్జనార్ గారు లాంటి ఒక గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఈ రోజు ఈ ఆడపిల్లలు పడే బాధలు ఉండవు కదా. రేప్ చేసినోడిని, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసినోడిని షూట్ చేసి పడిదొబ్బితే మళ్ళీసారి ఎవరు చేయకుండా ఆ యొక్క డిటర్ అయ్యే ఒక ఫీలింగ్ వస్తుంది. ఫ్రీగా వదిలేస్తే ఏంటి వస్తుంది అంటే పోలీస్ డజంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు చూడండి, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు కూల్ గా మాట్లాడుతుండే. ఆయన హీ స్పోక్ టు మీ, హీ సెడ్ కమ్ డౌన్ టు పోలీస్ స్టేషన్, నథింగ్ మోర్. సో ఇట్లా ఒక యూజ్లెస్ వ్యవస్థలో ఉన్నాం. పోలీస్ వారిని ఎప్పుడు దాకా అయితే ఉన్న కన్సర్న్ పోలీస్ వారిని సస్పెండ్ చేయరో అప్పుడు దాకా 100% పోలీసులో కూడా చలనం ఉండదు. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు రాచకొండ గారికి, యాజ్ మ్యామ్ రైట్లీ సెడ్, ఆల్ గుడ్ ఆఫీసర్స్ ఆర్ ప్లేస్డ్. బట్ అల్లున్నట్లు సెన్నున్నట్టు ఇంతమంది పోలీస్ ఆఫీసర్ ఉంది. సీఎం గారు చాలా యాక్టివ్ గా ఆడపిల్లల జీవితం గురించి, ఆడపిల్లలు అందరూ అంటే విమెన్ కి ఫ్రీగా సర్వీస్ ఇచ్చి బస్సుల సర్వీస్ ఇచ్చిన వ్యక్తి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీద వై అవర్ చీఫ్ మినిస్టర్ గారు ఇస్ నాట్ రెస్పాండింగ్ అనేది మాట మమ్మల్ని తీవ్రంగా కలిసివేస్తుంది. 50 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఆ అమ్మాయి అంటే. ఎస్ మ్యామ్, స్పెషల్లీ ఎస్ గర్ల్ ఇస్ ఇన్ డిప్రెషన్. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే మ్యామ్ లాటోళ్ళు, ఈ రామన్న ప్రభాకర్ సార్, 1 second సార్, మీలాటోళ్ళు ఉన్నందుకు అట్లీస్ట్ గర్ల్స్ ఆర్ ఫీలింగ్ సెక్యూర్డ్ లిటిల్ బిట్. ఇప్పుడు శ్రేయ గారు శ్రావ్య గారు లేకపోతే, ఓకే ఛానల్ లేకపోతే వాట్ ఈస్ ద రీకోర్స్ మీరు చెప్పండి? వేర్ ఇస్ ద నేషనల్ టీవీ గోయింగ్ ఆన్? దేర్ ఇస్ నో నేషనల్ టీవీ టు హైలైట్ దిస్ biggest issue which has happened in Hyderabad, Telangana. Why are the women who are subjected to such type of assault being left by the police, especially scot-free, accused or not caught? See, this is a duplicate gun or original gun, whatever. Why don't you inquire? Enduku veedni teeskochi? Why aren't you doing? Just because he's a Muslim? That's wrong. Veela father kuda Muslime. He's a very good person. Very good person. So you attributing good, bad, ugly to religion is wrong. ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ ఒక రిజల్ట్. దీంట్లో ఐబీ, ఇంటెలిజెన్స్, షీ టీమ్స్ ఎంత వర్క్ చేస్తే అంత బెటర్. హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయం? మ్యామ్, ఎనీవేర్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ ట్రయింగ్ టు గెట్ ద విక్టిమ్ గర్ల్ అవుట్. ఆ అమ్మాయి ముఖం చూపియాలా? సి, యాజ్ యూ ఆర్ రైట్లీ డూయింగ్ మ్యామ్, పోక్సో కేసులో విక్టిమ్ గర్ల్ ని చూపియరు. సో యు ఆర్ గోయింగ్ బై లా, బట్ యు ఆర్ ఆల్సో టెలింగ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాట్ ఈస్ ద డ్యూటీ టు డూ. పోలీసు వారు ఏం చేయాలనో మీరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే పోలీస్ ఎంత లౌజీగా ఉంది మీరే ఆలోచన చేయండి.